నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. బిల్ గేట్స్ ఐటీ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు, అభినవ దానకర్ణుడు. నిన్న మొన్నటి దాకా బిల్ గేట్స్కి సంబంధించి అందరూ ఇదే నిజం అని నమ్మారు. ఇప్పుడు బిల్ గేట్స్ జీవితంలో ఎన్నో చీకటి నిజాలు ఉన్నాయని తేలిపోయింది. బాలికలపై లైంగిక వేధింపులు, డ్రగ్స్, పేదరికం మీద పోరాటం చేస్తానని చివరికి సుఖ వ్యాధులతో పోరాటం చేయటం, ఇవన్నీ ఆరోపణలు కాదు, పచ్చ మీడియా నుంచి ఎప్స్టీన్ ఫైల్స్ దాకా అందరూ చెప్పిన నిజాలు. వీటికి తోడు భారతదేశాన్ని ల్యాబ్గా, భారతీయులను గినియా పిగ్స్గా చూసిన అహంకారం, భారత ప్రజలను లేబొరేటరీల్లో శాంపిల్స్గా చూసిన చరిత్ర. అలాంటి బిల్ గేట్స్కి ఆంధ్రప్రదేశ్లో రెడ్ కార్పెట్ వేశారు. తమరి చూపు సోకితే చాలు మా రాష్ట్రం పునీతమైపోతుందన్న తరహాలో చంద్రబాబు అండ్ కో వ్యవహరించారు. ప్రపంచమంతా చీకొడుతున్న వేళ బిల్ గేట్స్ని చంద్రబాబు ఎందుకు కౌగిలించుకున్నారు? ఏపీ ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో, డేటాతో చెలగాటం ఆడబోతున్నారా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఏపీ బ్రాండ్ ఇమేజ్ని అతి తక్కువ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేసిన ఘనత నారా చంద్రబాబుది. కేవలం 20 నెలల్లో ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చేశారు. సంక్షేమం శూన్యం, అభివృద్ధి ఆనవాలే లేదు. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే చాలు పెట్టుబడిదారులు పారిపోయే దుస్థితి. ఇక రెడ్ బుక్ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ తరుణంలో బిల్ గేట్స్ ఏపీలో పర్యటించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ఘన విజయంగా పచ్చ మీడియా ఎప్పట్లానే జాకీలేసి లేపుతోంది. కూటమి ప్రభుత్వం బిల్ గేట్స్కి రాచమర్యాదలు చేసింది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎదురేగి మరీ స్వాగతం పలికారు. బిల్ గేట్స్ పర్యటనతో చంద్రబాబు ఏపీ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అంతర్జాతీయంగా ఏపీ ఇమేజ్ని ఏం చేయదలుచుకున్నారు? ఏపీ ప్రజలకు ఎలాంటి ప్రమాదాన్ని తీసుకురానున్నారు? 17 ఏళ్ల క్రితం దేశంలో, అలానే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దారుణాలు మళ్ళీ రిపీట్ కానున్నాయా? ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే చాలు దేశ ప్రజల నుంచి పారిశ్రామికవేత్తల దాకా అందరూ హడలిపోతున్నవారే. అంతగా అరాచకాలకు కేరఫ్ అడ్రస్ గా ఏపీని మార్చి పారేసింది చంద్రబాబు ప్రభుత్వం. గత 20 నెలలుగా హింస, విధ్వంసం, కుట్రలకు ఏపీని కేంద్రంగా మార్చేశారు. చివరకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రం ముఠా వదిలిపెట్టలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తోన్న వికటాట్టహాసాలు అన్నీ ఇన్ని కావు. అందుకే ఏపీలో ఏం జరిగినా ఉలిక్కి పడడం కూడా మానేశారు దేశ ప్రజలు. ఎందుకంటే ఏపీలో చంద్రం ముఠా ఎంతటి అరాచకమైనా చేయగలదని మొత్తం దేశ ప్రజలే ఫిక్స్ అయిపోయారు. అయినా ఒకే ఒక్క పర్యటన మళ్లీ దేశ ప్రజలంతా ఏపీ వైపు చూసేలా చేసింది. ఏపీ ప్రజల వైపు జాలిగా చూసేలా చేసింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బిల్ గేట్స్ పర్యటించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎదురేగి మరీ స్వాగతం పలికారు. ఒకవైపు ఎప్స్టీన్ ఫైల్స్ లో బిల్ గేట్స్ పేరు మార్మోగిపోతోంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కేంద్రంగా ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా రేపిన కలకలం అంతా ఇంతా కాదు. రష్యన్ గర్ల్స్ పై బిల్ గేట్స్ లైంగిక వేధింపులు, సుఖ వ్యాధులతో బాధపడే స్థాయిలో అరాచకాలు చేసిన బిల్ గేట్స్ చీకటి వ్యవహారాలు, ఇలా ఎప్స్టీన్ ఫైల్స్ బిల్ గేట్స్ కి సంబంధించి ప్రపంచమంతా నివ్వెరపోయే అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఇటు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే డ్యామేజ్ చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఈ తరుణంలో అసలు బిల్ గేట్స్ ని ఏపీకి ఆహ్వానించాల్సిన అవసరం ఏముంది? చిన్నారులపై లైంగిక వేధింపుల మీద ప్రపంచమంతా ఎప్స్టీన్ ని, అతనితో స్నేహం చేసిన వాళ్లని చీకొడుతోన్న వేళ ఏపీ పాలకులు బిల్ గేట్స్ కి సాగిలపడడం మీద సాధారణ ప్రజల నుంచి పరిశీలకుల దాకా తీవ్ర విమర్శలొస్తున్నాయి. మరోవైపు ఏపీలో బిల్ గేట్స్ పర్యటన చూసి గతాన్ని గుర్తు తెచ్చుకుని భయంతో వణికిపోతున్నారు ప్రజలు. ఎందుకంటే భారత్ని ల్యాబ్ లాగా అభివర్ణించిన చరిత్ర మాత్రమే కాదు, భారతీయులను గినియా పిగ్స్ లా చూసిన అహంకారం కూడా బిల్ గేట్స్ దే. భారతీయుల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ప్రయోగాలు చేసిన గతాన్ని తలుచుకుని ఏపీ ప్రజలు వణికిపోతున్నారు. ఇదిగో ఇలా చూడండి, ఇదే గినియా పిగ్. గినియా పందులపై జీవ ప్రయోగాలు చేయడం 17వ శతాబ్దం నుంచే ఉంది. ఆ తర్వాతే ఎలుకలు, ఇతర జంతువుల మీద జీవ ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. గినియా పిగ్స్ మానవులతో జీవ సంబంధమైన సారూప్యతలను కలిగి ఉంటాయి. అందుకే అనేక పరిశోధనల్లో గినియా పిగ్స్ ని వాడతారు. మనుషుల మీద కూడా గినియా పిగ్స్ తరహాలో ప్రయోగాలు చేయడం కొత్తేం కాదు. అలాంటి ప్రయోగాలకి 17 ఏళ్ల క్రితమే భారత్ ని వేదికగా చేసింది బిల్ గేట్స్ కి చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. ఇప్పుడు ప్రపంచమంతా బిల్ గేట్స్ ని చీకొడుతున్న వేళ చంద్రబాబు ఆయన్ని కౌగలించుకున్నారు. బిల్ గేట్స్ ముందు సాగిలపడ్డారు.
అందుకే మళ్లీ ఏపీలో నాటి అరాచకాలు రిపీట్ అవుతాయా అన్న భయం ప్రజల్లో పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇకపై ఎవరి ఇంటికైనా ప్రభుత్వ డాక్టర్లు లేక సిబ్బంది వచ్చి మీకు వైద్య పరీక్షలు చేయాలని అడిగితే 1కి 10 సార్లు ఆలోచించాల్సిందేనా? చంద్రబాబు, బిల్ గేట్స్ కలయిక కేంద్రంగా ఏపీ అంతటా ఈ చర్చ సాగుతోంది. 2009లో ప్రోగ్రామ్ ఫర్ అప్రోప్రియేట్ టెక్నాలజీ ఇన్ హెల్త్ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో ఒక పెద్ద ప్రాజెక్టు చేపట్టింది. ఆడవాళ్లలో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నివారించే హెచ్పివి వ్యాక్సిన్ని పరీక్షించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనికోసం 10 నుంచి 14 ఏళ్ల బాలికలు అవసరం. అప్పుడే బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఎంట్రీ ఇచ్చింది. ఆర్థిక సహాయానికి సై అంది. మరి ఎవరి మీద వ్యాక్సిన్ ప్రయోగించాలి? అప్పుడు రంగంలోకి దిగిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఖమ్మం జిల్లా, అలానే గుజరాత్లోని వడోదరా ప్రభుత్వ పాఠశాలల మీద కన్నేశారు. ఆ పిల్లలకు కూడా అసలు ఏం జరుగుతుందో తెలియదు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని వేలాది మంది ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ విద్యార్థినులకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ బాలికల అనుమతి లేకుండానే ట్రయల్స్లో భాగస్వామ్యం చేసింది బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్. అయితే వ్యాక్సిన్ వికటించి అనేక మంది బాలికలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. హాస్టల్ వార్డెన్లకు లంచాలిచ్చి వారి సంతకాలు తీసుకుని బాలికలకు వ్యాక్సిన్ ఇచ్చారు. కనీసం బాలికల తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలు తెలియదు. మొత్తం 23,000 మంది బాలికల మీద వారికి తెలియకుండానే క్లినికల్ ట్రయల్స్ చేశారు. వ్యాక్సిన్ వికటించడం వల్ల గుజరాత్తో పాటు ఖమ్మం జిల్లాలోనూ అభం శుభం తెలియని బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2013లో దీనిపై పూర్తిస్థాయి నివేదిక కూడా ఇచ్చింది. ఇలా నాడు బిల్ గేట్స్ వల్ల దేశవ్యాప్తంగా రేగిన ఆందోళన, జరిగిన దారుణాలు అన్నీ ఇన్ని కావు. 2010లో 9 ఏళ్ల నుంచి 15 ఏళ్ల అమ్మాయిలు వాళ్ళ మీద ట్రైన్ చేస్తున్నప్పుడు కనీసం తల్లిదండ్రులకు చెప్పలేదు, వాళ్ళ దగ్గర సంతకాలు కూడా తీసుకోలేదు. మూకుమ్మడిగా సామూహికంగా హాస్టల్ వార్డన్లతోనే సంతకాలు చేయించి ట్రైన్ నిర్వహించేశారు 16,000 మంది అమ్మాయిల మీద. వాళ్ళలో కొన్ని నెలలకు విపరీతంగా అనారోగ్య సమస్యలు వచ్చి 5 చనిపోయారు. గుజరాత్ లో ఇలాగే ట్రైన్ చేస్తే 2 చనిపోయారు. ఇలాంటి నేపథ్యం ఉంది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కూడా దీని మీద తేల్చిన తర్వాత ఇంత అన్యాయంగా ట్రయల్ నిర్వహించారు ఈ బిల్ గేట్స్ కు సంబంధించిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అని. బిల్ గేట్స్ చీకటి కోణాలు ఒక్కొక్కటిగా బయటకొస్తోన్న వేళ ఆంధ్రప్రదేశ్ ఆయనకు రెడ్ కార్పెట్ వేసింది. సరే, బిల్ గేట్స్ ఏపీలో ఏమైనా పెట్టుబడులు పెడుతున్నారా? పెట్టుబడులు పెట్టిస్తున్నారా? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏపీలో బిల్ గేట్స్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు? ఏ పరిశ్రమ పెట్టబోతున్నారు? ఎన్ని వేల ఉద్యోగాలు తీసుకురాబోతున్నారు? ఇవేవి బిల్ గేట్స్ చెప్పలేదు, చంద్రబాబు చెప్పలేదు. అసలు బిల్ గేట్స్ పర్యటన తర్వాత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన గురించి చంద్రబాబు మాట్లాడలేదు. మరి ఇవేం లేకుండా బిల్ గేట్స్ కి ఆంధ్రప్రదేశ్ మీద ఇంకేంటి ఆసక్తి? ఇదే ప్రశ్న ఇప్పుడు ఏపీ ప్రజల్లో ఆందోళన రేపుతోంది. కరోనా సమయంలోనూ వ్యాక్సిన్ ని ప్రపంచంలోని ధనిక దేశాలకు మాత్రమే పంపించారు బిల్ గేట్స్. పేద దేశాలు పదే పదే అడిగినా వ్యాక్సిన్ ఆయా దేశాలకు పంపలేదు. పేదలంటే తొలి నుంచి బిల్ గేట్స్ కి చిన్న చూపే. ఇక చంద్రబాబు సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే మరోసారి క్లినికల్ ట్రయల్స్ తరహాలో ఏపీ ప్రజల ఆరోగ్యాలతో, ప్రాణాలతో ఆటలాడుకోవడానికి బిల్ గేట్స్ ఏమైనా స్కెచ్ గీశారా? ఆంధ్రప్రదేశ్ పర్యటన అందులో భాగమేనా అన్న సందేహాలు సాధారణ ప్రజల్లోనూ వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్ కేంద్రంగా మరింత ఆందోళన పెరుగుతోంది. ఏపీ ప్రజల ఆరోగ్య సమాచారం మొత్తాన్ని చంద్రబాబు బిల్ గేట్స్ చేతుల్లో పెట్టేస్తే ఊహించని ముప్పు 5.5 కోట్ల మంది ప్రజలను కమ్మేయడం ఖాయమని పరిశీలకులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ 2000 వీడియోలు, 1,80,000 ఫోటోలు, 30 లక్షలకు పైగా పేజీల పత్రాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు, దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు ఒకరేమిటి, అందరిలోనూ ఎవరికి కనిపించకుండా దాగిన మృగాన్ని బయటపెట్టింది. నిజానికి మృగాలు కూడా ఆ కృత్యాల గురించి వింటే సిగ్గుపడతాయి. అలాంటి ఎప్స్టీన్ ఫైల్స్లో బిల్ గేట్స్ పేరుంది. రష్యన్ గర్ల్స్పై ఆయన చేసిన లైంగిక వేధింపుల వివరాలు ఉన్నాయి. వీటితో పాటుగా వ్యాక్సిన్స్ నుంచి వ్యవసాయం దాకా ప్రపంచ ప్రజల మీద బిల్ గేట్స్ సాగిస్తున్న అరాచకాలపై అనేక దేశాల్లో ఆందోళనలు సాగుతున్నాయి. ప్రజలపై పగపట్టిన రీతిలో పాలన సాగిస్తున్న చంద్రబాబు బిల్ గేట్స్తో కలిసి ఇకపై ఏం చేయబోతున్నారన్న కోణం 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ అమెరికా రాజకీయ, వ్యాపార వర్గాలను శాసించిన ఒక లైంగిక నేరగాడు. 2011లో ఇతనితో బిల్ గేట్స్ పరిచయం మొదలైంది. ఎప్స్టీన్ ఇల్లు అంటే అది కేవలం ఒక భవనం కాదు, అది ఒక రహస్య సామ్రాజ్యం. అక్కడ జరిగే విందులు, విలాసాల మధ్యే గేట్స్, ఎప్స్టీన్ మధ్య డీల్స్ కుదిరాయి.
కేవలం స్వచ్ఛంద సంస్థ కోసం నిధుల సేకరణ అని గేట్స్ చెప్తున్నప్పటికీ ఎప్స్టీన్ తన డైరీలో గేట్స్ ని క్లోజ్ ఫ్రెండ్ అని రాసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎప్స్టీన్ సొంత విమానం లోలిటా ఎక్స్ప్రెస్. ఇందులో అనేక దేశాలకు చెందిన మైనర్ బాలికలను తన ప్రైవేట్ ఐలాండ్కి తరలించాడనే ఆరోపణలు ఉన్నాయి. 2013లో బిల్ గేట్స్ కూడా ఈ విమానంలో ప్రయాణించారని విమానయాన రికార్డులు బయటపెట్టాయి. ఎప్స్టీన్తో బిల్ గేట్స్ స్నేహం, రష్యా గర్ల్స్తో లైంగిక సంబంధాలు ఇవన్నీ వెలుగు చూసిన తర్వాత ఆయన భార్య మెలిండా గేట్స్ విడాకులు తీసుకున్నారు. కానీ బిల్ గేట్స్ ప్రవర్తన పైన అనుమానాలు, ప్రశ్నలు మొదటి నుంచి ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ మెలిండా గేట్స్, బిల్ గేట్స్ కూడా విడాకులు తీసుకున్నారు. మీకు 1994లో వాళ్ళ పెళ్ళి అయితే 27 years 2021లో విడాకులు కూడా అయిపోయాయి. ఆ ఏజ్లో 60 ఏళ్ళు దాటాక ఆ ఏజ్లో విడాకులు తీసుకున్నప్పుడు కూడా మెలిండా గేట్స్ వైపు నుంచి వచ్చిన స్టేట్మెంట్ ఇదే. బిల్ గేట్స్ ఉండే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు, అలాగే ఎప్స్టీన్తో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని అభ్యంతరం చెప్తూనే మెలిండా గేట్స్ విడాకులు ఇచ్చింది. సో అందువల్ల బిల్ గేట్స్ పర్సనల్ లైఫ్ పైన ఆ ప్రశ్నలు డెఫినెట్ గా ఉన్నాయి. మైనర్ బాలికలను లైంగికంగా వేధించడమే కాదు, చివరికి సుఖ వ్యాధులకు కూడా బిల్ గేట్స్ గురయ్యాడని ఎప్స్టీన్ ఫైల్స్ చెప్తున్నాయి. అందుకే ప్రపంచమంతా చీకొడుతున్న వ్యక్తికి ఏపీ ప్రభుత్వం ఎలా స్వాగతం పలికిందని నెటిజన్లు పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ నిందితులపై ఏపీ ప్రభుత్వానికి ఇంత ప్రేమ ఎందుకని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. చిన్నపిల్లలపై అఘాయిత్యాల వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిల్ గేట్స్తో చంద్రబాబు చేతులు కలపడమేంటని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. బిల్ గేట్స్ ఏపీ పర్యటన సందర్భంగా ఇక్కడి ప్రజలు తమ పిల్లల భద్రత పట్ల అదనపు జాగ్రత్త వహించాలంటూ ఎక్స్ వేదికగా తమ ఆందోళనను పంచుకున్నారు. ఇంత జరిగినా బిల్ గేట్స్కి ఏపీ ప్రభుత్వం సాగిలపడింది. అక్కడితో అయిపోలేదు. ఏపీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన డేటా అంతా బిల్ గేట్స్ చేతుల్లోకి వెళ్లిపోతుందన్న ఆందోళన కూడా ఈ పర్యటనతో మరింత ఎక్కువైంది. ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో వ్యవసాయం మీద తనదైన ప్రభావం చూపిస్తున్న బిల్ గేట్స్ రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలకు ఊహించని షాక్స్ ఇవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించి కూడా ఆఫ్రికా కంట్రీల్లో, ఆసియా కంట్రీల్లో మొత్తం వ్యవసాయాన్ని తారుమారు చేస్తున్నారు ఈయన ఫౌండేషన్ ద్వారా ఆరోపణలు కూడా ఉన్నాయి. రసాయనిక ఎరువులు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో టైఅప్ అయ్యి, పెద్ద పెద్ద విత్తన కంపెనీలతో టైఅప్ అయ్యి ఆయా దేశాలు మొత్తం ఈ విదేశాలకు సంబంధించిన బీటీ టైప్ విత్తనాల మీద ఆధారపడేలాగా వ్యవస్థను తయారు చేస్తూ ఉన్నారు అని ఒక ప్రధాన ఆరోపణ ఉంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సంజీవని ప్రాజెక్టు మొత్తం బిల్ గేట్స్ ఫౌండేషన్ చేతిలో పెడుతున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే 5 కోట్ల మందికి సంబంధించిన డేటాను మొత్తం క్రోడీకరించి ఇలాంటి ఫౌండేషన్లకు యాక్సెస్ ఇస్తే ముందే ఈ కంపెనీ మీద చాలా ఆరోపణలు, ఈ ఫౌండేషన్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు డేటా అన్నది ఆరోగ్య రంగంలో చాలా కీలకమైన వ్యవహారంగా మారిపోయింది. ఈ దేశంలో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వేల కోట్ల, లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులుగా తయారైపోయాయి. ఈ డేటాని ఇలాంటి ఫౌండేషన్ల ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలు ఒకసారి యాక్సెస్ చేశాయనుకోండి, ముందే మొత్తం ప్రొఫైల్ అంతా చూసుకొని చాలా మందికి ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తాయి. లేదంటే ఎక్కువగా ప్రీమియం చెల్లించండి అని డిమాండ్ చేయడానికైనా అవకాశం ఉంటుంది. ఇది ఇంకా కొన్ని కంపెనీల చేతుల్లోకి వెళ్తే ఒక వ్యక్తిని ఉద్యోగంలోకి తీసుకునే ముందే ఈ డేటా ఆధారంగా అతనికి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని తీసుకొని కొందరు చిన్న చిన్న కారణాలతో కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా కూడా నిరాకరించే అవకాశాలు చాలా ఉంటాయి. ఇలాంటి చాలా కాంప్లికేషన్స్ ఈ డేటా కింద ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పడితే. అలాంటిది ఈ డేటాని మొత్తం ఈ ఫౌండేషన్ చేతిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెడుతూ ఉన్నారు? వరుసగా 2 సంవత్సరాలు చంద్రబాబు, లోకేష్ దావోస్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తల కాళ్లు పట్టుకున్న ఒక్క రూపాయి కూడా ఏపీకి పెట్టుబడి రాలేదు. అంతగా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో బిల్ గేట్స్ పై ప్రపంచమంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వేళ ఏపీ పర్యటనకి ఆహ్వానించి చంద్రబాబు ఏం సాధించాలనుకున్నారన్నది ఎవరికీ అంతుపట్టని అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ ని సర్వనాశనం చేయడంతో పాటు బిల్ గేట్స్ వ్యాక్సిన్ల ప్రయోగాలకు ఏపీని ల్యాబొరేటరీగా మార్చబోతున్నారా అన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. పరన్న జీవిలా బతకటంలో పసిడి పతకాలు పొందేంత ప్రతిభ, పక్క వాళ్ల పనితనాన్ని తన ఖాతాలో వేసుకోవటంలో మహానైపుణ్యం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమే కాబోలని అందరినీ భ్రమింప చేయటంలో అంతులేని టాలెంట్. ఇన్ని తెలివితేటలకు తోడు ఎల్లో మీడియా చేసే గోబల్స్ ప్రచారాల అండదండలు. ఇన్ని హంగులు ఉన్న తర్వాత చేసే క్రెడిట్ చౌర్యం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. చంద్రబాబుకి ఇందులో ఉన్న చాకచక్యం గురించి దేశ ప్రజలందరికీ తెలుసు. గూగుల్, అదాని డేటా సెంటర్, భోగాపురం ఎయిర్పోర్ట్,
సమగ్ర భూ రీసర్వే, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు. జగన్ దార్శనికత నుంచి వచ్చిన ప్రాజెక్టులు, పుట్టిన సంస్కరణలను తనవిగా చెప్పుకోవటానికి చంద్రబాబు చేస్తున్న ఫీట్లు చూసి దేశ ప్రజలంతా చీకొడుతూనే ఉన్నారు. అయినా సరే నిస్సిగ్గుగా బిల్గేట్స్ పర్యటనలోనూ క్రెడిట్ చోరీ రిపీట్ చేశారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి పాలనలో తెచ్చిన సంస్కరణలను, టెక్నాలజీని తన ఘనతగా బిల్గేట్స్ కి చెప్పేస్తున్నారు చంద్రబాబు. విజనరీ ముసుగేసుకుని దశాబ్దాలు గడిపేయడం అలవాటైన చంద్రబాబుకి క్రెడిట్ చోరీలో ఎంతటి నైపుణ్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. బిల్ గేట్స్ సమక్షంలో కూడా నిస్సిగ్గుగా చంద్రబాబు అదే చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలు చేసిన సంస్కరణలను తనవిగా చెప్పుకున్నారు. బిల్ గేట్స్ పర్యటనలో ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ అధికారులు పలు ప్రెజెంటేషన్లు ఇచ్చారు. అయితే ఇందులో కీలకమైనవన్నీ వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన సంస్కరణలే కావడం విశేషం. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిస్తున్న సేవలను, వాట్సాప్ గవర్నెన్స్ విధానాలపై ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అనేది దేశంలో మొట్టమొదటగా తీసుకొచ్చింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. అదే వ్యవస్థ ద్వారా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అందిస్తున్నట్టు ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. అలానే ల్యాండ్ రికార్డ్స్ ప్యూరిఫికేషన్, భూముల రీసర్వే గురించి బిల్ గేట్స్ కి వివరించారు అధికారులు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ ల్యాండ్ రికార్డ్స్ ని ఎలా భద్రపరుస్తున్నారని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బ్లాక్ చైన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులను భద్రపరుస్తున్నట్టు వివరించారు. అంతేకాదు భూ రికార్డులపై క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లను వినియోగిస్తున్నట్టు వివరించారు. ఇక్కడే చంద్రబాబు క్రెడిట్ చోరీ గుట్టురట్టయింది. వాస్తవానికి రీసర్వే చేసింది, రీసర్వేలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొచ్చింది, బ్లాక్ చైన్ టెక్నాలజీతో రికార్డులను భద్రపరిచేలా చర్యలు తీసుకుంది, పట్టాదారు పాస్ పుస్తకాలపై క్యూఆర్ కోడ్ సంస్కరణలను తీసుకొచ్చింది కూడా వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే. అవే సంస్కరణలను ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తోంది. అధికారులు, చంద్రబాబు చెప్పింది విన్న బిల్ గేట్స్ వైఎస్ జగన్ హయాంలో వచ్చిన భూ సంస్కరణలనే అభినందించారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో కుప్పం, చిత్తూరు జిల్లాలో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు అమలును బిల్ గేట్స్ సమీక్షించారు. హెల్త్ రికార్డుల డిజిటైజేషన్ తో పాటు క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి వైద్య సేవలు, వైద్య పరీక్షలు, మందుల పంపిణీ చేయాలనేది ఈ పైలట్ ప్రాజెక్ట్ ఉద్దేశం. అయితే ఇది కూడా కొత్తగా చంద్రబాబు హయాంలో సృష్టించిన అద్భుతమేం కాదు. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే హెల్త్ రికార్డుల డిజిటైజేషన్ మొదలైంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా, హెల్త్ అసిస్టెంట్ల ద్వారా వీటికి శ్రీకారం చుట్టారు. అంతేకాదు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, విలేజ్ క్లినిక్ల ద్వారా వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ, 104 సేవలను చేపట్టారు. వీటన్నింటినీ కలిపి ఇప్పుడు సంజీవనిగా పేరు మార్చి తన గొప్పగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు. ఇది కూడా క్రెడిట్ చోరీనే అని సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ అధికారులే చర్చించుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అనుసంధానంపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందించడంతో పాటు టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నామని బిల్ గేట్స్ కి వివరించారు. ఇక్కడ కూడా వైఎస్ జగన్ తీసుకొచ్చిన పరిపాలనా సంస్కరణలనే చంద్రబాబు తన ఖాతాలో వేసుకుని బిల్ గేట్స్ కి ప్రెజెంటేషన్ ఇచ్చారు. వైఎస్ జగన్ హయాంలో తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాలనే ఇప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చిన సంగతి తెలిసిందే. రైతు భరోసా కేంద్రాలను 10,000కు పైగా గ్రామాల్లో ఏర్పాటు చేసి అన్నదాతలకు అన్ని సేవలు అందించడంతో పాటుగా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది గత జగన్ ప్రభుత్వంలోనే. ఆయా పథకాలు, సంస్కరణల పేరు మార్చి చంద్రబాబు తాము కొత్తగా సంస్కరణలు తీసుకొచ్చినట్టు బిల్ గేట్స్ ముందు బిల్డప్ ఇచ్చారు. మరోవైపు ప్రపంచమంతా చీకొడుతున్న వేళ బిల్ గేట్స్ ని ఏపీకి ఆహ్వానించిన చంద్రబాబు రాబోయే రోజుల్లో ఏపీ ప్రజలకు బిల్ గేట్స్ తో కలిసి ఎలాంటి షాక్ ఇస్తారో అన్న చర్చ దేశమంతా సాగుతోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.